ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కొణత్కాంచీదామా కరికల్లభకుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాం పాశం శృణిమపి దధావా కరతలైః పురస్తాం దాస్తాం నః పురమధితురాహో పురుషిక. అమ్మవారి సౌందర్యాన్ని ఇంత అద్భుతంగా వర్ణించినది ఎవరు? ఆదిశంకరులా? కాదు. సాక్షాత్తు అమ్మవారి సౌందర్య లహరిని ఆదిశంకరులకు అందించింది. ఆదిశంకరులు కైలాసం వెళ్ళిన శుభ తరుణంలో కాలడి శంకరుడు కైలాస శంకరుని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఎప్పుడు వెళ్ళాడు అంటే జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు భూమండలం మీద తాను నిర్వహిస్తున్న సనాతన ధర్మ సంరక్షణ విధి విధానాలను ఆ సదాశివునికి విన్నవించుకోవటం కోసం ఏ విధంగానైతే మనం తీర్థయాత్ర దర్శనం చేస్తామో అలా శంకర భగవత్పాదులు సదాశివుని దగ్గరికి వెళ్ళారు. ఆయన అంశయే కదా శంకరో శంకర సాక్షాత్ అని కదా ఆర్యోక్తి. ఆయన అవతారమే శంకర భగవత్పాదులు. ఆయన వ్యోమకేశుడు, ఈయన వ్యుక్తకేశుడు. అంటే ఆకాశమే జటాజూటంగా కలిగినవాడు కైలాస శంకరుడైతే కేశముల్లో లేనటువంటి స్వరూపము కాలడి శంకరుడిది. కైలాసానికి వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క దీక్షను మెచ్చుకున్న సదాశివుడు 5 లింగాలను ప్రసాదించాడు. వీటిని ఉపాసన చేసిన వారికి ఇహపరాలు 2 సిద్ధిస్తాయి. అద్భుతమైన అర్చనతో ప్రజాబాహుళ్యానికి ఆనందాన్ని కలుగజేయమంటూ ఆదేశించాడు. అవే కంచి కామకోటి పీఠంలో ఉన్న యోగలింగము, శృంగేరి మఠంలో ఉన్న భోగలింగము, చిదంబరంలో ఉన్న మోక్షలింగము, నేపాల్లో ఉన్న వరలింగము, కేదారనాథులో ఉన్న ముక్తిలింగము. 5 లింగాలను తీసుకొని అమ్మవారికి నమస్కరించాడు శంకరుడు. జగన్మాత 100 శ్లోకాల అద్భుత తత్వజ్ఞానాన్ని శంకర భగవత్పాదుల వారికి ప్రసాదించింది. వాటిని కూడా తీసుకొని తల్లికి నమస్కరించి తిరుగు ప్రయాణమయ్యాడు కాలడి శంకరుడు. కైలాసాన్ని అనునిత్యము కంటికి రెప్పలా కాపాడేటువంటి నందికేశ్వరుడు కూడా శివాంశ సంభూతుడే. శిలాదుడనే మహర్షి ఇంద్రుడి గురించి కఠోరమైన తపస్సు చేసి అయోనిజుడు, అమరుడు, సుబ్రతుడు అయిన పుత్రుడు నాకు కావాలి, వరమివ్వమని అడిగితే అమరత్వాన్ని ప్రసాదించేటువంటి మాహత్యము అమరావతికి అధిపతి అయిన నాకు లేదు, అది ఆ సదాశివునికి మాత్రమే ఉన్నది. కనుక ఆయన గురించి తపస్సు చేసి ఆ వరాన్ని పొందమన్నాడు. శిలాదుడు కఠోరమైన తపస్సు చేసి శివుడిని ప్రత్యక్షం చేసుకుంటే, నువ్వు యజ్ఞం చేసిన మరుక్షణం నీ శరీరంలోంచే నేను ఉద్భవిస్తాను నందికేశ్వరుడిలాగా అని వరమిచ్చాడు సదాశివుడు. ఆ వరప్రభావంతో నందీశ్వరుడు ఆవిర్భవించాడు. కైలాస శంకరుడు ఒక అంశ, కాలడి శంకరుడు అదే శివుని అంశ, నందికేశ్వరుడు
శివుని అంశయే. ఈ నందికేశ్వరుడు శంకర భగవత్పాదులను అడ్డగించాడు. ఏం తీసుకువెళుతున్నావు నా కైలాసం నుంచి అని. దాచేదేముంది? లోక కళ్యాణం కోసం అద్భుతమైన ఈ 5 లింగాలను తీసుకువెళుతున్నాను. అమ్మవారు 100 శ్లోకాల తత్వజ్ఞానాన్ని నాకు ప్రసాదించింది. ఇది ప్రపంచానికి అందజేసి వారందరూ తరించటానికి అనువైన మార్గాన్ని నిర్మాణం చేస్తాను అని తెలియజేశారు శంకర భగవత్పాదులు. ఇంత అద్భుత జ్ఞానం ఇంత సులభంగా ప్రజలకు అందటమా? నేను ఒప్పుకోను అంటూ ఆ శ్లోకాలను కైవసం చేసుకునే ప్రయత్నం చేశాడు నందికేశ్వరుడు. 49 నందికేశ్వరుడి చేతికి చిక్కాయి, 41 శంకర భగవత్పాదుని చేతిలోనే ఉన్నాయి. వాటిని తీసుకుని భూమండలానికి వచ్చిన ఆదిశంకరుడు ఆలోచనలో పడ్డాడు. అమ్మ నాకు 100 శ్లోకాలు ఇచ్చింది, నేను కేవలం 41 మాత్రమే ప్రజలకు అందజేస్తే ఎలా? నందికేశ్వరుడు మానవాళికి ఎంతో అపకారం చేశాడని మనమంతా ఈ కథ విని అనుకుంటాం, కానీ ఎంత ఉపకారం చేశాడో మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆ మిగతా శ్లోకాలను శంకర భగవత్పాదులే అమ్మవారి కృపతో మనకు అందించారు. మొదటి 41 శ్లోకాలను ఆనందలహరి అని, తర్వాత శ్లోకాలను సౌందర్యలహరి అని అంటారు. కానీ జనబాహుళ్యంలో 100 శ్లోకాలను సౌందర్యలహరి అనే పిలుస్తున్నాం. జ్యేష్ఠమాసంలో సౌందర్యలహరి ఆవిర్భావం యొక్క అంతరార్థాన్ని గుర్తించి ఏ విధంగా మొదటి 41 శ్లోకాలలో అద్భుతమైన తత్వజ్ఞానాన్ని, మిగతా 49 శ్లోకాలలో అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించారో తెలుసుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోభిభ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సాహరహసి పత్యా విహరసి. మానవ శరీరంలో ఉన్నటువంటి కుండలిని పరాభట్టారిక విహారాన్ని మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రం అనబడే ఈ 6 చక్రాలు దాటి సహస్రారానికి చేరుకున్నప్పుడు సుధాధారాసారై అమృతం వర్షిస్తుంది. అంటే అష్టసిద్ధులు నీ సొంతమవుతాయి. ఇంత అద్భుతమైన తత్వజ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి ఆదిశంకరుడు అనంతరము ఒక అద్భుతమైన శ్లోకంతో దేశము ధర్మము 2 మనం సంరక్షించుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నదన్న సత్యాన్ని తెలియజేశారు. విశాలా కళ్యాణీ స్ఫుట రుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కృపాధారాధారా కిమపి మధురా భోగవతిగా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. సౌందర్యలహరుల్లోని 100 శ్లోకాలను ఈ జ్యేష్ఠమాసంలో మనం పారాయణ చేసుకునేటువంటి స్ఫూర్తి మనకు ఈ శ్లోకాలు విన్న తర్వాత కలుగుతుంది. ఈ శ్లోకంలో ఏం చెబుతున్నారు ఆదిశంకరులు అంటే, భారతదేశంలో ఉన్న 8 పట్టణాల పేర్లతో ఆ జగన్మాతను కీర్తిస్తూ ప్రతిరోజు గుడికి వెళ్ళి ఆ తల్లికి నమస్కరిస్తూ నీ కోరికలన్నింటినీ విన్నవించుకుంటున్నావు. కానీ అలా ఆ తల్లిని ఆరాధన చెయ్యాలి అంటే నీ ధర్మం నిలబడి ఉండాలి, నీ దేశం సుభిక్షంగా ఉండాలి, నీ దేశం మీద విదేశస్తుల యొక్క దాడులు లేకుండా కాపాడుకోవలసిన బాధ్యత నీకున్నది. దసరాలలో, వసంత నవరాత్రులలో, గుప్త నవరాత్రులలో ఆ తల్లిని అనేక రకాలుగా ఆరాధిస్తున్నావే. మరి
కాశ్మీర దేశంలో ఉన్నటువంటి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అంటే నువ్వు ఎంత అవస్థపడుతున్నావు? దానికి కారణం ఏమిటి? ప్రశ్నించుకుంటున్నావా? భగవద్ ఆరాధన చాలా ఉత్తమోత్తమైన ఫలితాన్ని నీకు ఇస్తుంది. కానీ ఆ ఆరాధన చేసే అవకాశాన్ని సంపాదించుకోవలసిన బాధ్యత నీ భుజస్కంధాల మీదనే ఉంది. నీ కనుల ముందరే దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉంటే, వేదప్రతులను దగ్ధం చేస్తూ ఉంటే, గోవును హింసిస్తూ ఉంటే, నీ ధర్మాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే, నేను శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని శ్లోకాలు చదువుతూ కూర్చుంటే ఏ దేవుడు వచ్చి నిన్ను రక్షిస్తాడు? ఆ శ్లోకాలను చదువుకుంటూ దాని ద్వారా నీలో ఉత్పన్నమయ్యే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భౌతిక శక్తులను కూడగట్టుకొని నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకున్నప్పుడే ఆ తల్లి నిన్ను కటాక్షిస్తుంది. ఇంత అద్భుతమైన విషయాన్ని సౌందర్యలహరిలోని శ్లోకాల ద్వారా మనకు అందించారు. లౌకిక ప్రయోజనం ఎలాగూ మనకు సిద్ధిస్తుంది. సౌందర్యలహరిలోని ఈ 49వ శ్లోకాన్ని పారాయణ చేయటం వల్ల నీ దృష్టి తీక్షణంగా మారి భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజ సంపద అంతా నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇలా ఒక మంత్రవేత్త చేశాడు. తెనాలి దగ్గర ఉన్న ఒక దేవాలయంలో తన మంత్ర సాధన ద్వారా తనకు అబ్బిన శక్తితో లంకెబిందెలున్నాయి, నిధులున్నాయని గ్రహించి అర్ధరాత్రి పూట ఆ దేవాలయంలో ఖననం చేస్తూ ఉంటే ఆ శబ్దాలకు ఆ ఊరిలో ఉన్నవారంతా లేచి ఆ మంత్రవేత్తను బంధించి ఆ ధనాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేశారన్న విషయాన్ని మనం మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం. కనుక ఇహాన్ని పరాన్ని ఇచ్చే అద్భుతమైన విజ్ఞానమే భారతీయ తత్వజ్ఞానం. దాన్ని భగవంతుడే మనకు ప్రసాదించాడు. భారతి బంగారు ముంగిట భగవంతుడే పారాడెను, ఋషి సంతతి గొంతు విప్పి రుక్కులు చక్కగా పాడెను. ఆ విజ్ఞానాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ ఆరాధన క్రమాన్ని విస్మరిస్తున్నాం. కేవలం భౌతికమైన సుఖాలు, విషయ వాంఛలి ఇవే సర్వస్వం అని భావించి విదేశీ కుట్రలలో భాగంగా మన విద్యుక్త ధర్మాన్ని మర్చిపోతున్నాం. అది గుర్తు చేసిన వాడే కాలడి శంకరుడు. 32 సంవత్సరాల తన ఆయు ప్రమాణంలో అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అవిశ్రాంత పర్యటన చేసి ఆనాటి సమాజంలో ఉన్న నాస్తికత్వాన్ని విభేదించి శివ, శైవ, వైష్ణవ, శాక్తేయ, స్కాంద, సౌర, గాణాపత్యములనే 6 అద్భుతమైన ఆరాధనా విధానాలను సమన్వయపరిచి ఆస్తిక్యానికి అండదండగా నిలిచినటువంటి ఆదిశంకర స్వరూపమే శంకర భగవత్పాదుల వారు. ఎన్నో భాష్య గ్రంథాలను రచించారు. ప్రకరణ గ్రంథాలను ప్రపంచానికి అందజేశారు. స్తోత్రాలను, సులభంగా భగవత్ ప్రసాదాన్ని అందుకునేటువంటి విధి విధానాన్ని, అర్చనా విధానాన్ని మనకు అందజేశారు. అలా కాలడి శంకరుడు కైలాసానికి వెళ్ళి సౌందర్య లహరిని మనకు అందించిన శుభముహూర్తమే ఈ జ్యేష్ఠమాసం. అద్భుతమైన ఉపనిషద్ జ్ఞానాన్ని సులభమైన స్తోత్రాలలో పొందుపరచి మనను కటాక్షించాడు. దక్షిణామూర్తి స్తోత్రంలో మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌనంగా ఉండి వ్యాఖ్య చేయటమే పరబ్రహ్మతత్వమయ్యా. మౌనంగా ఉండటం నేర్చుకో, తపస్సు చేయటం నేర్చుకో, ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసి అంతర్గతమైన ఆత్మ చైతన్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అదే మానవ జీవిత సార్థకత అని 9 శ్లోకాలలో వేద సారాన్నంతా, ఉపనిషత్ సారాన్నంతా నిక్షిప్తం చేసి మనకు అందించాడు. భాష్యాలలో తెలియజేసినటువంటి విజ్ఞానాన్ని
సులభతరం చేసి దక్షిణామూర్తి స్తోత్రంలో పొందుపరిస్తే ఈ 9 శ్లోకాలు చదవటానికి కూడా వీరికి తీరిక ఉండదు. ఒకే శ్లోకంలో అర్థమయ్యేలాగా చెబుదామని ఏకశ్లోకి రచన చేశారు ఆదిశంకర భగవత్పాదుల వారు. కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదకం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుత్తత్ర నిమీలనాది విషయే కిం ధీర్ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. ఇది అంత అద్భుతమైన శ్లోకము అంటే ఆదిశంకరులు భారతావనికి చేసినటువంటి ఉపకారం మనకు ఎన్ని నోళ్ల పొగిడినా తక్కువే. మనకు అర్థం కావటం కోసం ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం, ఇలా తానే ప్రశ్న వేసి సమాధానం చెబుతూ అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థమయ్యేలా వివరించినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు. ఆయన కైలాసానికి వెళ్ళినటువంటి ఈ జ్యేష్ఠమాసంలో మన కోసం ఆయన తాపత్రయాన్ని మనం గుర్తించి ఈ విజ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగితే మన జీవితం సార్థకమవుతుంది. ఏముంది ఈ శ్లోకంలో అంతగా చెబుతున్నారు అంటే ప్రశ్నిస్తున్నారు. ఆయన ఉదయం పూట నువ్వు కార్యక్రమాలన్నీ చేసేటప్పుడు వస్తు పరిజ్ఞానాన్ని నీకు తెలియజేసే జ్యోతిష్షు చైతన్యము ఏది అంటే మనం సమాధానం ఏం చెబుతాం? అదే ఉందండి, సూర్యకాంతిలో మనకు వస్తు పరిజ్ఞానం తెలుస్తోంది. ఇది పుస్తకము, ఇది మైకు, ఇది కెమెరా, ఇది పెన్ను. ఈ విషయాలన్నీ మనకు తెలియటానికి కారణం ఏమిటి? సూర్యకాంతి. దానిలో పెద్ద ఆశ్చర్యం ఏమున్నది? ఓహో, అలా అయితే మరి సూర్యుడు లేనప్పుడు ఎవరు చెబుతున్నారయ్యా అంటే సూర్యకాంతే చంద్రుని మీద పడి వెన్నెలలాగా భాసిస్తూ వస్తు విజ్ఞానాన్ని మాకు తెలియజేస్తోంది. తత్కారణంగా మేము ఇది వస్తువు ఏమిటి అని ప్రశ్నించుకొని తెలుసుకోగలుగుతున్నాం. చాలా బాగుంది నాయన. సూర్యుడి వల్ల చంద్రుడి వల్ల నీకు వస్తు విజ్ఞానం అవగతమవుతోంది. మరి చంద్రుడు కూడా లేనప్పుడు ఏం చేస్తావు అంటే అగ్ని, దీపం, దీపపు కాంతిలో మాకు వస్తు పరిజ్ఞానం తెలుస్తోంది. మేము దాన్ని తెలుసుకోగలుగుతున్నాం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని. మరి ఈ మూడు లేనప్పుడు ఎవరు చెబుతున్నారు అంటే స్యాదేవం రవి దీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే. చీకట్లో కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటామండి. కరెంటు పోయింది, దీపం లేదు, ఆ గ్లాస్ ఎక్కడుంది, ఈ పుస్తకం ఎక్కడుందని మాటల ద్వారా తెలుసుకుంటాం. చాలా చక్కగా చెప్పావయ్యా. సూర్యుడు, చంద్రుడు, అగ్ని మాట ద్వారా వస్తు పరిజ్ఞానం నీకు అర్థమవుతుంది అంటున్నావు కదా. ఆ సూర్యుడికి కానీ, ఈ చంద్రుడికి కానీ, దీపానికి కానీ, నీ మాట కానీ నువ్వు గుర్తించే విజ్ఞానంతో ఏమన్నా సంబంధం ఉందా? ఈ నాలుగిటికి నువ్వు చదువుతున్న పుస్తకంలో, నువ్వు పట్టుకున్న కలంలో సూర్యుడికి ఎలాంటి సంబంధము లేదు, చంద్రుడికి ఎలాంటి సంబంధము లేదు, అగ్నికి ఎలాంటి సంబంధము లేదు, వాక్యానికి ఎలాంటి సంబంధము లేదు. అలానే చక్షుర్తత్ర నిమీలనాది విషయే. నువ్వు నిద్రపోయినప్పుడు, నిద్ర లేచిన తరువాత అద్భుతమైన నిద్రపోయాను అని నిన్ను నువ్వు అనుకుంటున్నావు కదా. మరి నిద్రపోయినప్పుడు శరీర ఇంద్ర సంఘాతం ఏమీ ఉండకుండా ఉన్నప్పుడు ఆ విషయాన్ని నీకు చెప్పేది ఎవరు? వాడే నువ్వయ్యా. అదే పరమాత్మ స్వరూపము. ప్రపంచమంతా నిండి నిబిడీకృతమైన చైతన్యం అదొక్కటే. అదే అద్వైత జ్ఞానము. దక్షిణామూర్తి స్తోత్రంలో 9 శ్లోకాలలో తెలియజేసింది. భగవద్గీత భాష్యం రచించినప్పుడు, ఉపనిషత్తులకు భాష్యం రచించినప్పుడు ఆ స్వామి ఏ విషయాన్నైతే తెలియజేశారో దానినే ఒకే ఒక్క శ్లోకంలో అర్థమయ్యే విధంగా మనకు చెప్పిన మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు. అందుకే ఈ ఏకశ్లోకిని ఉపనిషత్ సారము అంటారు. వినేటప్పుడు మనకు చక్కగా అర్థమైనట్టే ఉంటుంది. అందరిలో యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఎవరైతే నాలో అందరినీ చూస్తారో, అందరిలో నన్ను చూస్తారో
వారికి నేను ఎప్పుడూ కనపడుతూ ఉంటాను, నాకు వారెప్పుడూ కనపడుతున్నారు. లయనాత్ లింగముచ్యతే లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవాహి లీయతే అంటూ లింగం అనే శబ్దానికి అర్థం కూడా చెప్తున్నాం. ప్రళయకాలంలో అంతా ఏ చైతన్యంలో అయితే లీనమవుతుందో అదే లింగం అని చెప్పబడుతోంది. అందరిలో ఏ చైతన్యం అయితే ఆవరించి ఉన్నదో అదే లింగం అని చెప్పబడుతోంది. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, సంశయము పని లేదు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అన్నప్పుడు అదే హరి విష్ణు చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే అని చెప్పుకుంటున్నాం. హర హరి ఎవరు చెప్పినా, ఏ తత్వం చెప్పినా ఒకే సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. అందరిలో ఉన్న చైతన్యము ఒక్కటే, అందరూ భగవత్ స్వరూపులే, ఎవ్వరూ పాపులు కాదు, అంతా పరమాత్మ స్వరూపులే. ఇంత బలమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన మనం ఎందుకని విదేశీ పాలనకు గురి అయ్యి భావ దారిద్ర్యంతో మన ధర్మాన్ని మనం రక్షించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే కారణము అదే. ఈ విజ్ఞానాన్ని మర్చిపోతున్నాం. ఆదిశంకర భగవత్పాదుల యొక్క జయంతిని వైశాఖ శుద్ధ పంచమి నాడు అద్భుతంగా జరుపుకుంటున్నాం. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు కైలాస గమనం చేసి మన కోసం తెచ్చిన అద్భుతమైన సౌందర్య లహరిని, ఆ 5 లింగాలను అర్చన చేస్తూ ఆనందిస్తున్నాం. కానీ ఎవరైనా గోవుని హింసిస్తే, దైవ దూషణ చేస్తే, నీ ధర్మాన్ని విమర్శిస్తే వాణ్ణి నిలదీసి అడిగేటువంటి ధైర్యాన్ని, అలాంటి ఆలోచనను మనం చేయలేకపోతున్నాం. కారణం ఒకటే, తరతరాలుగా మన రక్తంలో మునిగిపోయినటువంటి బానిసత్వం. దాని నుంచి మనం బయటపడ్డప్పుడు మాత్రమే మనం చేసే పూజలకు, మనం చేసే అర్చనలకు, మనం జరిపే ఉత్సవాలకు, మనం చేసే నవరాత్రులకు ఒక అర్థం ఉంటుంది. లేనప్పుడు మళ్ళీ బానిసత్వంలో కూరుకుపోవలసిందే, భావదారిద్ర్యంతో జీవితాన్ని పాతాళానికి తీసుకువెళ్ళవలసిందే. అందుకే అలాంటి భయంకరమైన ప్రమాదం నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవాలి అంటే ఈ పర్వదినాలలో జరిగిన విశేషాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ మహానుభావులు మనకు అందించిన అద్భుతమైన విజ్ఞానాన్ని స్మరించుకుంటూ, మన ముందు తరాల వాళ్లకు ఈ విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయాలి. ఎవరు చెబుతున్నారు ఈరోజు పాఠశాలల్లో ఈ విజ్ఞానాన్ని? భగవద్గీత రామాయణము బడిలో చెబితే మహాపాపమట. భగవద్గీత రామాయణం గురించి స్కూళ్ళల్లో చెప్పాలి అంటే ఇదంతా మతము గురించి చెప్పేది. మనది లౌకిక రాజ్యం కనుక వీటిని పాఠశాలలలో ప్రస్తావించరాదు అన్న ఆలోచన జరుగుతూ ఉన్నది. ఆదిశంకర భగవత్పాదులు మనకు అందించిన ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని గురు సందేశం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ప్రతి వ్యక్తి, ప్రతి విద్యార్థి, ప్రతి విద్యార్థిని, ప్రతి గృహస్థు, వానప్రస్థాశ్రమంలో ఉన్న ప్రతివాడు సన్యాసితో సహా ప్రతినిత్యము స్మరించుకుంటూ తమ జీవితాన్ని వారు ధన్యం చేసుకుంటూ, నలుగురితో కలిసి ఈ విజ్ఞానాన్ని పంచుకుంటూ, గురు సందేశం ద్వారా మనం తెలుసుకున్న ఈ విజ్ఞానమే మన దేశానికి శ్రీరామ రక్ష అన్న దృఢమైన భావనతో జీవితాన్ని గడపగలుగుతారో అప్పుడే విదేశీ కుట్రల నుంచి, విద్రోహ శక్తుల నుంచి, విధర్మీయ శక్తుల నుంచి మనం సంరక్షించుకోగలుగుతాం. మన దేశంలో మన వస్త్రాలను తీసి నువ్వు ఏ మతస్థుడివని ప్రశ్నించి మరీ మనను చంపే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే అపహాస్యమైన విషయం ఏముంటుంది, అనౌచిత్యం ఏముంటుంది? ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎంతకాలం విదేశీ భావ దారిద్ర్యంతో జీవితాన్ని గడుపుతూ, మన మూలాలను మర్చిపోతూ, మన నైతిక విలువలకు తిలోదకాలిస్తూ, అధోగతి పాలవుతూ జీవితాన్ని దుర్భరంగా గడుపుతాం. ఇప్పటికైనా తరతరాలుగా ఏ విజ్ఞానమైతే మనను నడిపించిందో, ఎవరి వాక్యాలైతే, ఎవరి సందేశాలైతే, ఏ గురువులైతే మనకు మార్గదర్శకాలయ్యారో వారిని ఆశ్రయించి, వారి విజ్ఞానాన్ని అధ్యయనం చేసి, నలుగురితో చర్చిస్తూ అద్భుతమైనటువంటి జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. అదే గురు సందేశం కార్యక్రమం యొక్క లక్ష్యం. దానిని మనమంతా గుర్తించి జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.